నిజామాబాద్ లో కారు బీభత్సం సృష్టించింది. ఇంట్లోకి కారు దూసుకు వెళ్లింది. దీంతో ప్రహారీ గోడ ధ్వంసం అయిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మద్యం మత్తులో కారు నడిపినట్లుగా చెబుతున్నారు. ప్రమాద సమయంలో కారులో 4 యువకులు ఉన్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. నిన్న అర్ధరాత్రి ఒక ఇంటిని ఢీకొట్టింది. ఆ ప్రస్తుతం మనం ఏదైతే సంఘటన జరిగిందో సంఘటన ప్రాంతంలో ఉన్నాం. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి వర్ణి చౌరస్తా నుంచి వస్తున్న ప్రాంతం నుంచి అక్కడ నుంచి కారు అంటే వర్ణి చౌరస్తా నుంచి వస్తున్న ప్రాంతంలో ఇక్కడ ఒక ఇంటి మనం చూస్తున్న కారు చూడొచ్చు, ఆ ఇల్లు చూడొచ్చు. అతి వేగంగా అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో అతి వేగంగా కారు డ్రైవ్ చేస్తున్న సందర్భంలో ర్యాష్ డ్రైవింగ్తో కారు బీభత్సం సృష్టించింది. ఇంటి గోడని టచ్ చేయడంతో ఇంటి గోడని ఢీకొట్టడంతో గోడ కూలిపోయింది. గేటు కూడా ధ్వంసం అయిపోయింది. ఇంట్లో ఉన్న అంతా కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల ప్రాంతం కూడా పెద్ద ఎత్తున శబ్దం రావడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతానికైతే ఆ కారు బీభత్సం సృష్టించి సంబంధించి చూస్తే ఎంత భయంకరంగా ఉందో చూడొచ్చు. అక్కడ మనం కెమెరామెన్ చూపిస్తున్న విజువల్ చూడొచ్చు. ఏదైతే నంబర్ సంబంధించి AP 28 BW 7124 ఈ బండికి సంబంధించి ఇది తెలంగాణ సంబంధించిన పాసింగ్ కూడా కాకపోవచ్చు. కానీ ఎక్కడి నుంచి బండి వచ్చిందనేది కూడా ప్రస్తుతానికైతే ఇంకా వివరాలు అయితే తెలియలేదు. ప్రస్తుతానికైతే పోలీసులు అయితే అర్ధరాత్రి జరిగిన సంఘటన తర్వాత పోలీసులు వచ్చి ఎవరైతే సుమారు కారులో 5 ఉన్నట్లుగా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ సంబంధించిన ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఎలాంటి గాయాలైనాయి, వీళ్ళకి సంబంధించిన ర్యాష్ డ్రైవింగ్ చేశారు, ర్యాష్ డ్రైవింగ్ లో అంటే మద్యం తాగి ఉన్నారా లేకపోతే ర్యాష్ డ్రైవింగ్ చేశారా అనేది కూడా ఇంకా చాలా విషయాలు తెలియాల్సి ఉంది. సంబంధించిన ఇంటి కుటుంబ సభ్యులు అయితే తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అర్ధరాత్రి ఏదైతే భయాందోళనకు గురిన సందర్భంలో టైర్కు సంబంధించిన అంటే మొత్తం బండికి సంబంధించిన టైర్ కూడా ఊడిపోయింది, అద్దాలు వలిగిపోయినాయి, ఎక్కడెక్కడ బీభత్సం సృష్టించింది. కారు మొత్తం బోల్తా పడి 5 కూడా తీవ్ర ఇబ్బందుల్లో అర్ధరాత్రి 5 కూడా తీవ్ర గాయాలతో ఉన్నట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఇక్కడికి స్థానికులు కూడా వచ్చారు. ఒకసారి మా స్థానికులు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అంటే రాత్రి నువ్వు ఉన్నావా? ఏ టైంలో జరిగింది? టైం అందదు 1 గంట అయింది సార్. 1 గంటకి ఎట్లా ఉండే అలా టైంకి ఎట్లుండే వస్తారు సార్? అక్కడికి స్పీడ్ వచ్చేసి పండుకుని లేచి వచ్చి శబ్దం వచ్చింది. శబ్దం రాగానే కార్లకెళ్ళి 5 అయితే ఇక కారు డోర్కి తీసిన దానికెళ్ళి వెళ్ళిరు. ఎంతమంది ఉన్నారు కార్లు? ఏ పరిస్థితి ఉన్నారు ఇప్పుడు నువ్వు చూసినప్పుడు? బాగా మంచిగా ఉన్నారు సార్. ఒక డ్రైవర్కి మాత్రం కొద్దిగా రక్తం వెళ్ళింది. కానీ కారు ధ్వంసం అయింది. కానీ వాళ్ళంతా సేఫ్ ఉన్నారు సార్. భయంకరంగా 100 స్పీడ్ మీద వచ్చు సార్ బండి అయితే. ఇదైతే వస్తాం పండుకున్న లేచి వచ్చినట్టే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఈ ఇంట్లో వాళ్ళు ఉండేనా? కుటుంబ సభ్యులు ఉండేనా? మొత్తం ఉన్నారు. వాళ్ళు ఆ సబ్బడికే బయటకు వచ్చారు. ఏదైతే రాత్రి జరిగిన శబ్దానికి ఒక్కసారిగా ఈ కాలనీ వాసులు అంతా కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏదైతే అంటే చెప్తున్నారు అంటే ర్యాష్ డ్రైవింగ్లో మద్యం తాగి ఉన్నారా లేకపోతే వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఆ కారు నడిపిన వాళ్ళు ఎవరు, అలా ఉన్న 5 కూడా ఎవరికి చెందిన వాళ్ళు కూడా ఇప్పటివరకు తెలియరాలేదు. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. అర్ధరాత్రి 5 కూడా అరెస్ట్ చేసి చికిత్స నిమిత్తం కొద్దిగా ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. ఏ ఆసుపత్రి తరలించారనేది కూడా పోలీసులు చెప్పట్లేదు. కానీ ఈ కారు ఎవరిది అనేది కోణంలో అయితే ఇప్పటివరకు ఆలోచిస్తున్నారు. ఒక వైద్యుడికి సంబంధించిన కారుగా గుర్తించినప్పటికీ ఎవరెవరు దీంట్లో ఉన్నారు, ఈ కారుకు సంబంధించిన ఎక్కడి నుంచి పాసింగ్ ఇది, ఎక్కడి నుంచి వస్తుంది అనే కోణంలో అయితే విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికి చూడొచ్చు విజువల్స్ ఎంత భయంకరంగా అంటే టైర్ కూడా ఇరిగిపోయింది, టైర్ ఊడిపోయింది, దానికి సంబంధించిన అద్దాలు పలిగిపోయినాయి, డోర్లన్నీ కూడా విరిగిపోయినాయి, కారు మొత్తం పల్టీ కొట్టి ఉంది. ఎంత స్పీడ్గా వచ్చిందో అంతే స్పీడ్గా ఒక దగ్గర ఆగిపోయింది, గోడ కూలిపోయింది, లోపల ఉన్న వాళ్ళ వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించి మొత్తంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన ఏదైతే ఉందో ఘటన ఒక్కసారిగా కారు బీభత్సం సృష్టించింది. కాలనీ వాసులంతా కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏదైనప్పటికీ దీనికి సంబంధించిన ఏదైతే కారులో ఉన్న వ్యక్తులు ఎవరు, ఆ కారుకు సంబంధించిన ఎవరి కారు అనే విషయంలో పోలీసులు అయితే కేసు నమోదుకొని విచారణ చేస్తున్నారు. కారులో ఉన్న వాళ్ళకి దెబ్బలు తలగాయి కొంతమంది చెప్తున్నారు, కొంతమంది కూడా మద్యం తాగి ఉన్నారని కూడా కొంతమంది చెప్తున్నారు. మొత్తంగా ఏదైతే విచారణ తేలాల్సి ఉంది, పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్ బిగ్ టీవీ నిజామాబాద్.